ఎస్మా చట్టం అంటే ఏమిటో జగన్ రెడ్డి తెలుసుకోవాలని పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. తమ సమస్యల పరిష్కారం దిశగా అంగన్వాడీలు సమ్మెలు చేస్తుంటే ప్రభుత్వం పరిష్కరించకుండా బెదిరించడం అన్యాయమన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులైన పోలీస్, వైద్య శాఖలోని ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారని, కానీ సీఎం జగన్ బెదిరింపులకి ఎస్మా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఉద్యోగులు ఎన్నిసార్లు సమస్యలు చెప్పుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ అరాచకాలపై తిరగబడాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని అరవింద్ బాబు అన్నారు. చీకటి చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్ల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది చాలా దారుణమైన విషయం. ఎమర్జెన్సీ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద పోలీసు వాళ్ళు కానీ వైద్య అధికారులు కానీ వైద్య బృందాలు ఈ రెండు దాని కింద వస్తాయి. అంగన్వాడీ టీచర్ల మీద, తర్వాత మున్సిపల్ ఎంప్లాయీస్ మీద ఇటువంటి ఎస్మా ప్రయోగం చేయటం అనేది ఈ ముఖ్యమంత్రి చేతగానితనం అనేది మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కళ్ళుండి చూడలేదు, చెవులుండి వినలేదు. ఇటువంటి ప్రభుత్వం నిజంగా అంగన్వాడీ టీచర్లు న్యాయమైన కోరికలను తీర్చమని ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుతూ ఉన్నారు. 15 రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు. నిజంగా అయితే అంగన్వాడీ టీచర్ల మీద లాఠీ చార్జ్ చేయించారు, కొంతమందిని జైల్లో పెట్టించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సరైన ఆలోచన లేని మనిషి. అదేవిధంగా నర్సాపేట పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా కనీసం అంగన్వాడీ శిబిరాలని దర్శించి వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ కష్టాలు కానీ అడుగు తెలుసుకున్న పాపాను పోలేదు. నిజంగా అయితే అంగన్వాడీలు చేసే పని అంత ఎమర్జెన్సీ పని ఏం కాదు. బాలింతలకు కానీ చిన్నారులకు కానీ పోషకాహారం ఇవ్వడానికి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చూస్తారు. ఇటువంటి అంగన్వాడీ టీచర్ల స్ట్రైక్ మీద ఎస్మా ప్రయోగించడం అనేది చాలా దురదృష్టకరం. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. ఇటువంటి పనికిరాని చట్టాలను తీసుకొచ్చి ప్రజల్ని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేయటం మంచి పద్ధతి